క్లాస్ ఏడా పాస్ అంటే చెప్పానండి, ఇంటర్మీడియట్ ఏడా పాస్ అంటే చెప్పానండి. పొన్నం ప్రభాకర్ డిగ్రీ at SRR కాలేజ్ 1987 పాస్ అవుట్. నా అడ్మిషన్ నెంబర్ 058603 చూసుకోమని పోయి లా PMR కాలేజ్ తార్నాక MA పొలిటికల్ సైన్స్ ఎక్స్టెన్షన్, నా అడ్వకేట్ ఎన్రోల్మెంట్ 640/96. రా ఏం చదివినా చూపెట్టు. చదువు రాదు, భాష రాదు, ఎదుటి వాళ్ళని గౌరవించే తెలియదు. నేను మా మిత్రులతో కొంతమందితోటి, మా అంజన్ కుమార్ తోటి, మా జర్నలిస్ట్ మిత్రులు కృష్ణ రమణతోటి, అయ్యా జగిత్యాల వరంగల్ రోడ్డుకి ఇట్లా తీసుకొచ్చినాం, మీరు ఇక్కడ నుంచి దయచేసి ఈ రోడ్డు మీద పోతుంటే మీరు NH కొట్టండి, NH 563 అని వస్తుంది. ఈ రోడ్డు మీద 40 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఆనాడు వెలికాల నుంచి రోడ్డు ఇక్కడ తీసుకొచ్చినాం. దాన్ని వదిలిపెట్టి ప్రతిభా కాలేజీ తీసుకువెళ్ళి ఆ వినోదరావు 5 ఏళ్ళు మన ఊరికి చేసిన సేవ లేదు, కానీ ఆయన మెడికల్ కాలేజీ కాడికి ఆ రోడ్డు మార్చుకున్నాడు. గదిని గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకో అంటే కూడా కుమ్ముక్కు రాజకీయాల స్పందించకపోతే కదా. ఇలా అనేకంగా చెప్తా ఉన్నాం, బరాబర్గా కుమ్ముక్కు రాజకీయాలు ఇంతమంది చెప్పినట్టుగా మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ నిన్ను మించినోడు లేడు. మాట్లాడింది కానీ సభలు చేసింది కానీ చర్చగా ఇప్పుడు చాలా సరే కొత్తగా ఈ మధ్య బీజేపీలో కూడా వాణిని కలుపుకుంటున్నా బలం పెరుగుతుంది. రా నెత్తి మీద ఆటాన పెడితే అర్ధ పైసలకు అమ్ముడు పోనని కొంతమందిని జైన్ చేసుకుంటున్నాం. మేమంటే జైన్ చేసుకుంటున్న శురువు అయితే బిడ్డ ఒక్కరు కూడా మిగిలిన నీ దగ్గర మా ముఖ్యమంత్రి గారు చెప్పారు యాదకొచ్చుకో. మేము అటువంటి ప్రోత్సహిస్తలేము. మీరు ఒక్కడైనా పార్లమెంట్ అభ్యర్థి, వాడు కొత్త అభ్యర్థి, గతంలో ఏం చేసి నువ్వు చేయలేదనికంటే చదువుకున్నాడు, భవిష్యత్తులో నియోజకవర్గం చేస్తాడు, అతనితో నలుగురం శాసనసభ్యులు ఉన్నాం, పార్టీ నాయకత్వం ఉన్నాం, బరాబర్గా కలిసి చేస్తాం, మేము ఐక్యంగా ఉన్నాం. మీ పార్టీలో నిన్న కొన్ని పేర్లు చెప్పినా కదా, మీ ఇంట్లో రాజేందర్కే నీకు పడదు, నీకు మురళీధర్ రావు నీకు ఫోటోలో పెట్టావు, నీ గుజ్జుల రామకృష్ణారెడ్డి ఎక్కన్నాడు, నీ సుగుణాకర్ రావు గారు, వీళ్ళంతా నేను 87లో చదువుకున్నాడు, టాప్ ఏబీవీపీ బీజేపీ లీడర్లు. అసలు నిన్ను రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎందుకు తొలగించినారు? అవినీతి ఆరోపణ కాదని నువ్వు మంచి అదేది పెద్ద సత్య హరిచంద్రుని నిరూపించుకునే ప్రయత్నం చేయి. అసలు అధ్యక్ష పదవి సడన్ గా ఎందుకు తీసిరో నీకు తెలుసా? ఇలా నిన్న నేను ఉదాహరణగా మాట్లాడుతా, ఆయన దగ్గర ఆర్థిక శక్తిని. మొన్న తంగలపల్లి దగ్గర తాడి చెట్లు కాలిపోయినాయి. సిరిసిల్ల మీటింగ్ తర్వాత మేము అక్కడ తాడి చెట్లను చూడడానికే చూసిన తర్వాత తెల్లారి పార్లమెంట్ సభ్యుడు, నేను గవర్నమెంట్ నేను ఏమైనా పైసలు ఇవ్వాలని వస్తాను, కానీ ప్రభుత్వం నుంచి అధికారం ఉండగా వాళ్ళకి ఏమైనా సాయం చేయడానికి కలెక్టర్కి చెప్పినా, ఎక్సైజ్ కమిషనర్కి చెప్పినా అంత నివేదిక. తెల్లారి మా మిత్రుడు పోయి ఎన్నికల కమిషన్ ఉందని తెలిసి కూడా 10,000 ఇచ్చొచ్చిండి. 50 మందికి ఎన్నిక వచ్చినాయి ఎలకదుర్తిలా. ఈ పైసలు బాగున్నాయి. గీతా కార్మికులకు ఒక్కొక్క గుడికి 5-5 లక్షలు ఇచ్చొచ్చింది. బిడ్డా నేను గవర్నర్ని, నువ్వు టార్గెట్ చేసి 5-5 లక్షలు ఇచ్చేది అయిపోతుందా? అంటే మనిషి రాజకీయాల్లో పెద్ద దిగజారి కులాల పరంగా మేము కాంగ్రెస్ పార్టీ కులము మతము ప్రాంతము వ్యవస్థ లేదు. ఎలా అయితే ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలని ముందుకు పోతుంటే ఈ విధంగా నీచంగా దిగజారిపోతే మంచిది కాదని చెప్తాను. అందుకే దయచేసి 2 విషయాలు 3 విషయాలు. ఒకటేమో మా పార్టీ అభ్యర్థి పట్ల స్పష్టత. 2 1,200 కోట్లు కాదు నాయన, ఈ నియోజకవర్గంలో చేసే ఒక 12 పనులు చెప్పు. నీ IPL టీం మొత్తానికి ఒక్కడే లీడర్ కమ్ ప్లేయర్. మా IPL కు మొత్తం ఇండియా టీం ఉంది. మావాడు రాహుల్ గాంధీ లీడర్, మావాడు మానవతావాది, ఇవాడు నియంతృత్వవాది. 3వ అంశం, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా వ్యవహరించండి. దేశ ఐక్యత కొరకు ప్రాణాలర్పించినటువంటి కాంగ్రెస్ కుటుంబాలున్నాయి, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన కుటుంబాలున్నాయి.
దేశ అభివృద్ధికి సంబంధించి త్యాగాలు చేసిన వ్యక్తులు ఉన్నారు. అట్లా కాకుండా విద్వేషాల మధ్యన దేశాన్ని వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేయకండి. ఈ 10 సంవత్సరాలుగా ఈ దేశ హిందువుల కొరకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఉపాధి రంగంగా ఏం చేసినామో చెప్పు. అది చెప్పకుండా ఊరికే మతపరమైన విద్వేషాల ద్వారా ఈ దేశానికి నష్టం జరిగే పని చేయొద్దని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం.